హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250 రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు, కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్‌గా 'ప్రభాస్' గారి సినిమాలు పోస్ట్‌పోన్ అవ్వడం అనేది ఇంకా చాలా కామన్ థింగ్ అయిపోయింది ఫ్యాన్స్ అందరికీ కూడా. అందుకనే ఈ సినిమా పోస్ట్‌పోన్ అనేది పెద్ద షాకింగ్ ఏమి అనిపించకపోవచ్చు నాకు తెలిసి 'ప్రభాస్' గారి ఫ్యాన్స్‌కి. బట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా అంతే. బేసిక్‌గా ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు ఒక సినిమాని ఒక డేట్‌కి అనౌన్స్ చేశారు. తర్వాత ఆ సినిమా చాలా పెద్ద సినిమా అనమాట అది. సో ఆ సినిమా ఆ డేట్‌కి రావట్లేదు అని తెలిసి అదే డేట్‌కి ఇంకో సినిమా అనౌన్స్ చేశారు. ఏది? ఇప్పుడు పోస్ట్‌పోన్ అయిన పెద్ద సినిమా. సో ఒక సినిమా పోస్ట్‌పోన్ డేట్‌కి ఇంకోటి అనౌన్స్ చేసి, దాన్ని కూడా ఆ డేట్ నుంచి పోస్ట్‌పోన్ చేస్తే ఎలాగుంటది? అదే జరిగిందిక్కడ. ఏప్రిల్ 10 ఫస్ట్ 'టాక్సిక్' రిలీజ్ డేట్ అనుకున్నారు. 'కేజీఎఫ్ 2' తర్వాత 'యష్' మూవీ కాబట్టి ఆబ్వియస్‌లీ కొంచెం అంచనాలు ఎక్కువే ఉంటాయి. సో డెఫినిట్‌గా కొంచెం హైప్ ఎక్కువే ఉంది మన దగ్గర కూడా. అంటుంది మిగతా చోట్ల ఎలాగో ఉంటది. యూనో కర్ణాటకలో కావచ్చు, లేదంటే హిందీ స్టేట్స్‌లో కావచ్చు, డెఫినిట్‌గా బావుంటది. తమిళనాడులో కూడా బానే ఉంటది. నేను అంటుంది ఏంటంటే మన దగ్గర కూడా మంచి హైపే ఉంది. బట్ 'టాక్సిక్' సినిమా ఆ రోజు రిలీజ్ అవ్వట్ల. పోస్ట్‌పోన్ అయిపోయింది. ఎందుకంటే దానికి ఇంకా చాలా షూట్ బ్యాలెన్స్ ఉంది. చాలా వర్క్ బ్యాలెన్స్ ఉంది. అన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాన్ని పోస్ట్‌పోన్ చేశారు ఆ రోజు నుంచి. ఓకే. ఆ తర్వాత ఆ డేట్‌ని 'రాజా సాబ్' తీసుకుంది. 'ప్రభాస్' గారి సినిమా. 'రాజా సాబ్' సినిమా ఏప్రిల్ 10న వస్తున్నామని చెప్పారు. ఏప్రిల్ 10న 'రాజా సాబ్' వస్తున్నాం అని చెప్తే అదేంటి 'టాక్సిక్' మరి రావట్లేదా అంటే పోస్ట్‌పోన్ అని అప్పుడు క్లారిటీ వచ్చింది అందరికి. అయితే ఏప్రిల్ 10న ఈ సినిమా వస్తున్నాం అని చెప్పిన తర్వాత ఏప్రిల్ 10న 18న 2 సినిమాలు, ఏప్రిల్ 25న ఒక సినిమా అనౌన్స్ చేశాయి. అదేందది బేసిక్‌గా అంత పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఆబ్వియస్‌లీ ఒక 2 వారాలు గ్యాప్ ఇస్తారు గదా! మాక్సిమం టు మాక్సిమం. అదేంటిదనే క్వెషన్ అప్పట్లోనే వచ్చింది. బట్ ఒకవేళ ఏమో చెప్పలేం గదా! ఇప్పుడు కొంచెం ఎక్స్‌ట్రార్డినరీ డేట్స్ గనక ఉన్నట్టయితే ఒక వీకెండ్ మాత్రమే వదిలేసి, అంటే ఒక వీక్ మాత్రమే వదిలేసి ఇంకొక వీక్ వస్తుంటాయి సినిమాలు. సో, అట్లాగేమో అనుకోవడం జరిగింది. బట్ ఇప్పుడు ఫైనల్‌గా వచ్చిన క్లారిటీ ఏంటంటే ఆ 'రాజా సాబ్' సినిమా కూడా పోస్ట్‌పోన్డ్. యెస్. 'రాజా సాబ్' సినిమా పోస్ట్‌పోన్ అయిపోయింది. అది ఏప్రిల్ 10వ తారీఖున రావట్లేదు. అది తర్వాత ఎప్పుడో వస్తది. నాకు తెలిసి అది మళ్ళీ జూన్‌లోనే ఎప్పుడో వస్తదనుకుంటున్నాను నేను. నాకు తెలిసి 'కల్కి' టైం ఏదైతే ఉందో ఆ టైంకే వచ్చే అవకాశాలున్నాయి. ఇంకా లేట్ అయితే అది జూలైలో కూడా రావచ్చు. అలా ఉంది సిట్యుయేషన్. అంతే. లేట్ అయితే అవుతది పక్కాగా. అదైతే క్లియర్ అనమాట. ఎందుకు మరి అంటే ఇంకా దానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. రీజన్ నంబర్ 1 ఏంటంటే 'ప్రభాస్' గారికి యూ నో చిన్న చిన్నదే, పెద్దది కూడా కాదు. చిన్న ఇంజ్యూరీ అయితే అయింది లైట్‌గా. దానికోసం ఆయన జర్మనీ ఎళ్లారు ట్రీట్‌మెంట్ తీసుకోవడం కోసం. సో, ఆయన మళ్ళీ వెనక్కి రావాల్సుంటది. అయితే బేసిక్‌గా 'మారుతి' గారు షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందని చెప్పారు. బట్ అయినా కూడా స్టిల్ కొంతవరకు ప్యాచ్ వర్క్స్ అయినా బ్యాలెన్స్ ఉంటాయి. సో, అవి ఎంతో కొంత 'ప్రభాస్' గారైతే చేయాల్సుంటది. మినిమమ్ ప్యాచ్ వర్క్స్ అయినా ఉంటాయి కదా! సో, అవన్నీ చేయాల్సుంటది. సో, దానికి ఎక్కువ టైం అయితే పడతది, అది వేరే విషయం. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి యూ నో 'ప్రభాస్' గారికి హెల్త్ పరంగా చిన్నది ఇంజ్యూరీ అయింది అన్నాక మరి ఆబ్వియస్‌లీ సినిమా టీమ్ కొంతవరకు వాళ్ళ వర్క్‌ని స్లో చేస్తారు కదా! అంటే దీని గురించి ఎక్కువ ఆలోచించి. సో, అవన్నీ నడుస్తా ఉంటాయి. తర్వాత రెండోది ఇదే మెయిన్ రీజన్ యాక్చువల్‌గా. సినిమాలో వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఎక్కువుంది. బేసిక్‌గా ఇది హారర్ కామెడీ సినిమా ఇది. సో, మనకేంటంటే ఆ హారర్ ఎలిమెంట్స్ అనేవి చాలా ఎక్కువగా కావాల్సుంటది. సో, దానికోసం వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఎక్కువగా వాడాల్సుంటుంది. అండ్ ఆ కోట ఇవన్నీ కూడా చూపిచ్చారు మనకి. ఆబ్వియస్‌లీ ఒక గ్లింప్స్ వచ్చింది గదా! అంటే మోషన్ పోస్టర్ వచ్చింది గదా! దాంట్లో మనకి చాలా క్లియర్‌గా చూపిచ్చారు. ఒక కోటుంది. తర్వాత చాలా పెద్దగా ఉంది. అండ్ 'ప్రభాస్' గారిది ఆ సిగరెట్ ఏదైతే ఉందో అదంతా కూడా. అండ్ కాస్ట్యూమ్స్ పరంగా కూడా కొంతవరకు డెఫినిట్‌గా చాలా వరకు మనకేంటంటే ఇప్పుడు జ్యువెలరీ ఇలాంటివి ఏమైనా యాడ్ చేయడం ఇట్లాంటివన్నీ ఉంటాయి గదా! సో, అవన్నీ కూడా మాక్సిమం వీఎఫ్ఎక్స్ కిందకొస్తాయి. అంతెందుకు ఆ బీడీ ఉంది. ఆ పెద్ద బీడీ ఒకటి. సో, ఆ పెద్ద బీడీ కూడా మనకు ఆబ్వియస్‌లీ వీఎఫ్ఎక్సే. సో, అవన్నీ ఉంటాయి. సో, ఇట్లా చిన్న చిన్న ఫ్యాక్టర్స్ నుంచి పెద్ద పెద్ద వాటి వరకు వీఎఫ్ఎక్స్ వర్క్ అని చాలా ఎక్కువుంటది హారర్ సినిమాలకి ఎస్పెషల్లీ.
సో పైగా ఇది పాన్ ఇండియన్ సినిమా. ఓకే. మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేయాల్సి ఉంటది. సో అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి ఈ సినిమాని. సో మారుతి గారికేంటంటే ఆయన తీశారు చాలా సినిమాలు డెఫినిట్‌గా. బట్ పాన్ ఇండియా సినిమా తీయడం ఇదే ఫస్ట్ టైము. సో ఆయనకేంటంటే ప్రతీదీ కొంచెం జాగ్రత్తగా టైం తీసుకొని చేయాల్సుంటదాయన. సో అలాంటి కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ అయితే ఉంది కదా! సో అందుకని డెఫినిట్‌గా చాలా అంటే చాలా జాగ్రత్తగా తీస్తుంటారు ఆయన గూడా. సో ఆ టైంలో వీఎఫ్ఎక్స్ వర్క్ అనేది చాలా పెండింగ్ ఉంది. సో వాళ్ళేంటంటే ఇప్పుడు ఇది డిసెంబర్ ఆల్‌మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకొక 12 రోజులు ఉందంతే. సో ఇంకా తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలు మాత్రమే ఉంటది. సో ఏప్రిల్ కల్లా అది ఫినిష్ అవ్వదు ఆ వీఎఫ్ఎక్స్ వర్క్. వీఎఫ్ఎక్స్‌కి మనకు సాధారణంగా ఒక 4-6 నెలలు టైం అయితే పడతది. సో వీళ్ళకి పెండింగ్ ఉన్న దానికి చెప్తున్నా నేను. ఇంకా ఎక్కువే పడతది నార్మల్‌గా అయితే. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తూ ఉంటది ఆల్రెడీ. బట్ అయినా కూడా ఇక్కడ ఇదంతా ఉంది కదా! సో అంత హెవీ వర్క్ అయితే ఇంకా బ్యాలెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువ టైం అయితే తీసుకుంటున్నారు. సో ఆ వీఎఫ్ఎక్స్ వర్క్ అనేది ఫినిష్ అయిన తర్వాత మనకి సినిమాకి సంబంధించి ఒక ప్రాపర్ అవుట్‌పుట్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్‌నైతే కన్ఫర్మ్ చేసుకుంటారు. లేదంటే మనకు మాక్సిమం ఒక జనవరి ఎండింగ్‌కో లేదంటే ఫిబ్రవరి ఎండింగ్‌కో మనకి 'రాజాసాబ్' ఇంకొక రిలీజ్ డేట్ అంటే ఫైనల్ రిలీజ్ డేట్ వచ్చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే ఎందుకంటే అప్పటికి ఒక క్లారిటీ వస్తది. ఫిబ్రవరి ఎండింగ్ నాటికి ఒక క్లారిటీ వస్తది. ఎంతవరకు వీఎఫ్ఎక్స్ అయింది అండ్ ఇంకెంత బ్యాలెన్స్ ఉంది. సో ఇందులో మిగతా పార్ట్ ఫినిష్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది. సో ఇవన్నీ కూడా మనకు ఒక క్లారిటీ వస్తది. సో ఫిబ్రవరి ఎండింగ్ నాటికి మనకి మళ్ళీ రిలీజ్ డేట్ ఇచ్చేసే అవకాశం అయితే ఉంది. సో అది మాక్సిమం జూలై ఆర్ జూన్ ఎండింగ్ ఇలాగే ఉంటది మాక్సిమం. సో అంతకంటే ఎర్లీగా అంటే కష్టం అనమాట ఆ సినిమా అయితే మాత్రం. సో అది సిట్యుయేషను. అండ్ ఇంకా తర్వాత ఇంకొక రీజన్ అంటే బేసిక్‌గా ప్రొడక్షన్ హౌస్ ఏంటంటే కాన్స్టెంట్‌గా ప్రతి సినిమాతోని బిజీగా ఉంది. అండ్ ఆఫ్‌కోర్స్ ఇక్కడ కూడా వాళ్ళు 100% ఎఫర్ట్స్ అయితే పెడతారు. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సినిమా కాబట్టి 'రాజాసాబ్' అనేది పాన్ ఇండియన్ మూవీ కదా! సో వాళ్ళకేంటంటే ప్రాఫిట్స్ చాలా ఎక్కువ స్థాయిలో తెచ్చిపెట్టే కైండ్ ఆఫ్ సినిమా ఇది. సో అవన్నీ ఉన్నాయి. సో వాళ్ళు ఫోకస్ అయితే బానే ఉంది. బట్ ఏంటంటే కాన్స్టెంట్‌గా వాళ్ళు చాలా ప్రాజెక్ట్స్ మీద ఇన్వాల్వ్ అయిపోయి ఉండడం. సో అట్లాంటి కొన్ని చిన్న చిన్న థింగ్స్ కూడా ఉంటాయి. అవేంటంటే ఇంటర్నల్ ఇష్యూస్ అయి. బయటకి పెద్దగా కనబడేవైతే కాదు మనకి. బట్ మేజర్ రీజన్ అయితే మాత్రం వీఎఫ్ఎక్స్. ఇంకా తర్వాత ఇంకా షూట్ ఆల్మోస్ట్ అయిపోయింది. చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ ఏవో ఉన్నాయి అంతే. అండ్ ఇంకా తర్వాత యూ నో ప్రొడక్షన్ సైడ్ కూడా ఇంకా చిన్న చిన్న డిలేస్ అయితే ఉంటాయి. సో ఈటి కారణంగా మనకి 'రాజాసాబ్' అయితే కొంచెం లేట్ అవుతదనమాట. అది మ్యాటరు. సో మాక్సిమం మనకి జూన్ ఎండింగ్ ఆర్ జూలై స్టార్టింగ్‌లో వస్తది. జూన్ ఎండింగ్ సేమ్ 'కల్కి' డేట్ లాగొచ్చి 'కల్కి' రేంజ్‌లో కొడితే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటది కదా! అదైతే మాత్రం. సో లెట్స్ సీ గైస్ చూద్దాం ఎలా ఉంటది ఏంటి అనేది. సో అది గైస్ మ్యాటరు. సో అందుకు 'రాజాసాబ్' సినిమా అయితే పోస్ట్‌పోన్ అయింది. సో చెప్తున్నా కదా! 'ప్రభాస్' గారి ఫ్యాన్స్‌కి అయితే మాక్సిమం అలవాటే. ఇప్పుడు 'సలార్' చూడండి అది కూడా బేసిక్‌గా సెప్టెంబర్ అన్నారు లాస్ట్‌కి డిసెంబర్‌కొచ్చింది. ఈ మిగతా సినిమాలు కూడా కొన్ని అంతే. ఇలాగే జరిగాయి. సో పోస్ట్‌పోన్‌ల పర్వం అలవాటే వాళ్ళకి. సో అలాగే ఇంక ఇది కూడా పోస్ట్‌పోన్ అయింది. సో వస్తది. కాపోతే ఏమంటే మనకి ఇది వచ్చిన మళ్ళీ కొన్నాళ్ళకి ఇంకొక సినిమా దిగిపోద్ది. ఇప్పుడు 'రాజాసాబ్' ఏప్రిల్‌లో వస్తే 2025లో ఇంకో సినిమా లేదయింది. అది 2026లోనే ఉంది మాక్సిమం. సో 'రాజాసాబ్' గనక ఏప్రిల్‌లో వచ్చినట్టయితే ఇంకొక సినిమాకి ఒక 7, 8 నెలలు గ్యాప్ ఉన్నట్టు ఉంటది. ఇప్పుడు అలా కాదు. ఇది జూలైలో గనక వచ్చిందనుకోండి 6, 7 నెలల గ్యాప్‌లో నెక్స్ట్ ఇయర్ అంటే 2026 రిపబ్లిక్ డే నాటికి మేబీ ఒక సినిమా రావచ్చు అన్నట్టయితే ఉంది సిట్యుయేషన్. ఖచ్చితంగా ఉంది. సో మరి చూద్దాం మరి ఏంటి సిట్యుయేషన్ అనేది. సో అది గైస్. సో 'రాజసాబ్' అయితే పోస్ట్‌పోన్ అయింది. సో మీ అభిప్రాయం ఏంటి దీని మీద? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్ దిస్ ద వీడియో. వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రం ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై. హాయ్ ఫ్రెండ్స్. మీరెప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే. కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.